ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్‌లోకి స్వాగతం. ముందుగా కుంభరాశి వారందరికీ నమస్కారం అండి. ఈ యొక్క కుంభరాశి వారికి రేపు మంగళవారం జూలై 7వ తారీఖున ద్వాదశ రాసుల్లో తన సంచారాన్ని కొనసాగిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం కారణంగా ఈ రోజు కుంభరాశి వారికి జన్మ జాతకంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే మీరు ఎటువంటి పరిహారాలను ఈరోజు చేసుకుంటే మీకు మంగళవారం ఏ విధంగా కలిసి వస్తుంది అనే పూర్తి విషయాలతో పాటుగా మీరు చేసుకోదలసిన దేవతారాధన కూడా ఏమిటి అనే పూర్తి విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకి వెళ్తే గనక కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఈ 2026 సంవత్సరం జూలై 7వ తారీఖున మంగళవారం రోజున కుంభరాశిలో పుట్టిన స్త్రీ పురుషులకు పూర్తి ఫలితాలను చూసుకుంటే గనక కుంభరాశి వారికి రేపు మంగళవారం పని ఒత్తిడి నుండి బయటపడతారు. ఆఫీసుల్లో మీకు సహోద్యోగులు సహాయపడతారు. ఇక ఈరోజు మీకు ఏదైనా పని అప్పగిస్తే ఆ పనిని ఇన్ టైంలో పూర్తి చేసి పై అధికారుల ప్రశంసలు కూడా పొందుకుంటారు. ఇక కుంభరాశి వారికి రేపు మంగళవారం డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేసే సందర్భాలు వస్తాయి. కాబట్టి డబ్బును ఖర్చు చేసేటప్పుడు ఒకటికి 2 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ఈ డబ్బు నేను ఖర్చు పెడితే ఇది నాకు ఏమైనా ఉపయోగమా, మా కుటుంబానికి ఏమైనా ఉపయోగమా అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అనవసరమైన ఖర్చుల జోలికి పోకుండా భవిష్యత్తు కోసం డబ్బును పొదుపు చేయండి. ఇక అలాగే ధనాదాయం మీకు ఈరోజు విపరీతంగా పెరుగుతుంది. ఇంట్లో కుటుంబ సభ్యులు మీ స్నేహితులు మెచ్చుకునే విధంగా మీ యొక్క ప్రవర్తన ఉండబోతోంది. ఇక రేపటి రోజున కుంభరాశి వారికి ముఖ్యమైన ప్రయాణాలు వాయిదా పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఆరోగ్య సమస్యలు చిన్నపాటివి తేలికగా తలనొప్పి, జలుబు, కాళ్ళ నొప్పులు వంటి సమస్యలు కొంచెం ఇబ్బంది పెడతాయి. ఇక ఈరోజు కుంభరాశి వారు పెండింగ్ పనులను పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు. ఇక కుంభరాశి వారు రేపు కెరీర్ పరంగా గొప్ప విజయాలు సాధిస్తారు. అలాగే మీకు మీ జీవితంలో కొన్ని అనుకూలమైన మార్పులు కూడా సంభవిస్తాయి. ఇక కుంభరాశి వారు మీ భవిష్యత్తు గురించి కష్టపడి పనిచేస్తారు. మీరు అనుకున్నటువంటి లక్ష్యాలను చేరడానికి బాగా తాపత్రయపడతారు. అలాగే డబ్బులను పొదుపు చేయడానికి చేసే పనులు సఫలమవుతాయి. ఈరోజు మీకు మీ ఇంట్లో విలువైన వస్తువును కొనుగోలు చేయాలి అని అనుకునే ఈ రాశి వారికి మీకు అనుకూలమైన సమయం. మీరు విలువైన వస్తువులను లేదా ప్లాట్స్, వాహనం కొనుగోలు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక కుంభరాశి వారికి ఈరోజు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అలాగే జనాల్లో మీకు ఆకర్షణ ఏర్పడుతుంది. ఇక విద్యాపరంగా చూసుకుంటే కుంభరాశికి చెందిన విద్యార్థులకు పిల్లలు చదువులపైన ఫోకస్ పెడతారు. చదువులను బాగా చదువుకుంటారు. ఇక రేపు కుంభరాశి వారికి ఉండేటటువంటి సమస్యలు తొలగిపోవడానికి, అలాగే అనుకూలమైన పరిస్థితులు కలగడానికి రేపు కుంభరాశి వారు దుర్గామాతను స్మరించుకోండి. అలాగే వీలైతే మీ దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని ఆంజనేయ స్వామి వారి యొక్క సింధూరాన్ని నుదిటన తిలకంగా ధరించి మీ పనులు చేసుకుంటే మీకు ఆ రోజంతా శుభంగా గడిచిపోతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.